నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు మనము టమాటా పచ్చడిని ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ టమాటా పచ్చడి మనకి దోశలోకైనా, ఇడ్లీకైనా లేదా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా వట్టిపప్పు కాంబినేషన్లో కూడా ఒక అప్పడం పెట్టుకొని తిన్నామంటే దీని రుచి చాలా అమోఘంగా ఉంటుందండి. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. ఒక్కసారి తాలింపు పెట్టుకొని మనం జార్లోకి ఎత్తుకోవచ్చు, లేదంటే కొంచెం కొంచెంగా తీసుకొనైనా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తాలింపు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. నేను 1 కేజీ టమాటాలు కొలతలు చెప్తున్నాను. ముందుగా టమాటాలని మంచిగా ఎర్రగా బాగా గట్టిగా ఉన్న టమాటాలని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే పచ్చడి మనకి బాగా నిల్వ ఉంటుంది. ఈ టమాటాలను శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకొని బాగా ఆరిన తర్వాత తడి లేకుండా చూసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాండీలో పెట్టుకోండి. 1 కేజీ టమాటాలకి ఒక 100 గ్రాముల చింతపండు పడుతుందండి. ఈ చింతపండుని పీచులు, ఈనెలు, గింజ లేకుండా శుభ్రంగా తీసి పెట్టుకొని ఈ విధంగా దేనికది విడదీసి టమాటా ముక్కల్లో పెట్టేసుకోండి. అలాగే కళ్ళుప్పు ఒక 100 గ్రాములు పడుతుంది. కళ్ళుప్పుని ఎండలో పెట్టి కొంచెం ఎండిన తర్వాత దీన్ని ఇందులోకి కలిపేసేయండి. కలిపి ఈ చింతపండు, ఈ ఉప్పు, టమాటా ముక్కల్ని బాగా కలిపేసి ఒక మూత పెట్టుకొని దీనిని ఒక అరగంట నుంచి 45 నిమిషాల వరకు దీన్ని అలా నాననివ్వండి. ఒక అరగంట నానిన తర్వాత మన టమాటా ముక్కలు, చింతపండు ఈ విధంగా తయారయ్యాయి. చింతపండు చూసారా బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేయాలి. అందులో ఒక 50 ml శనగ నూనె కానీ, రిఫైండ్ ఆయిల్ కానీ ఏదైనా సరే మీరు వాడేది దాంట్లో కలపండి. తర్వాత ఈ చింతపండు, ఉప్పు, టమాటా ముక్కలు, ఈ ఆయిల్ని మొత్తాన్ని కలిపి బాగా కలిగి తిప్పుకుంటూ దీన్ని ఉడికించాలి. ఏ విధంగా అంటే ఈ బాగా గుజ్జులాగా తయారయ్యి దాంట్లో ఉన్న ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలన్నమాట. చూసారా ఒక 5 నిమిషాల తర్వాత ఏ విధంగా తయారైందో. కొంచెం అదంతా ఉడికి ఇప్పుడిప్పుడే గుజ్జులాగా తయారవటానికి రెడీ అవుతుంది. మరి కొంచెం సేపటి తర్వాత అందులో ఉన్న నీరంతా ఇంకిపోయి ఈ విధంగా తయారవుతుంది. ఈ సమయంలో మనము ఒక 100 గ్రాముల కారాన్ని దీనికి కలుపుకోవాలి. కలిపి ఈ కారం మన టమాటా గుజ్జుకి మొత్తం పట్టే విధంగా కలిగి తిప్పాలి. చూసారా కారం కలిపేపాటికి ఇంకొంచెం దగ్గర పడింది. ఈ విధంగా కారాన్ని అంతా కలిపేసేయండి. కలిపి దీంట్లో ఈ సిమ్లో పెట్టే కలపండి. తర్వాత ఒక నిమిషం తర్వాత స్టవ్ కట్టేసుకొని దీంట్లో 1 స్పూను మెంతి పౌడరు, అలాగే 1 టేబుల్ స్పూను ఆవపిండి, అలాగే 1 గుప్పెడు చెన్నులపాయ రెబ్బలు వేసి దాన్ని మొత్తం కలిపి మిక్సీ పట్టుకోండి. అంతే, మన టమాటా పచ్చడి రెడీ అయింది. ఎలా తిప్పాలంటే మిక్సీని దీన్ని మన పచ్చడికి ఒకలాంటి షైనింగ్ రావాలి. చూసారా మనం రుబ్బని పచ్చడి ఏ విధంగా ఉందో, రుబ్బిన పచ్చడి ఏ విధంగా ఉందో, రుబ్బినప్పుడు ఒకలాంటి షైనింగ్ వస్తుంది. ఈ షైనింగ్ వచ్చే వరకు మనం మిక్సీలో దాన్ని తిప్పుతూనే ఉండాలి. ఈ విధంగా పచ్చడి మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 200 ml గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ, రిఫైండ్ ఆయిల్ కానీ ఏదైనా వేయండి. గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుంది. దాంట్లో తాలింపు నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూను ఆవాలు, ఒక 2 టేబుల్ స్పూన్లు మినపగుండ్లు, ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చిపప్పు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపండి. ఒక మంచి అరోమా వస్తుంది. అప్పుడు మనకు అవి పప్పులన్నీ బాగా వేగినట్టు అర్థమైపోతుంది. మంచి అరోమా స్టార్ట్ అయిన వెంటనే ఇందులో ఒక 20 నుంచి 30 వరకు చెన్నులపాయ రెమ్మలు, అదేవిధంగా ఒక 4 ఎండుమిర్చిని తుంపులుగా చేసుకొని ఈ తాలింపుకి యాడ్ చేసేసేయండి. ఈ చెన్నులపాయ రెమ్మలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేగించండి. అది అలాగే ఎండుమిర్చి నల్లగా అయ్యే వరకు వేయించండి. అప్పుడు మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు 1 గుప్పెడు కరివేపాకుని యాడ్ చేయండి. యాడ్ చేసి కరివేపాకు చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నటువంటి మన టమాటా పచ్చడిని మొత్తం ఈ తాలింపుకి యాడ్ చేసి ఈ తాలింపు మొత్తం ఆయిల్తో సహా పచ్చళ్ళలో ఇంకేటట్టు బాగా కలిగి తిప్పండి. చూసారా మన టమాటా పచ్చడి చూస్తుంటేనే నోరూరుతుంది. ఇది ఇలా చేసిన తర్వాత ఒక జార్లో దీన్ని నిల్వ చేసుకోండి.
అంతే, ఎంతో సులువుగా మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకున్నామంటే 1 ఇయర్ పైనే నిల్వ ఉంటుంది. అదే బయట పెట్టా కానీ 6 months పైన నిల్వ ఉంటుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.